అండి అన్నం వేసుకోండి. చాలా ఎక్కువైపోయిందా? సాంబార్తో బాగా లాగేసిన. సూపర్ ఉంది మాది, చాలా బాగుంది కదా. చాలా చాలా ఐటమ్స్ సూపర్, చాలా చాలా బాగున్నాయి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్ని వెంటనే మీకు రీచ్ అవుతాయండి. ఫుల్గా చూడండి, స్కిప్ చేయొద్దు అసలు. వీడియో అనేది చాలా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా చూసి మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి తప్పకుండా ట్రై చేయాలి. చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పనిసరిగా లైక్ ఇవ్వండి. చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, తప్పనిసరిగా లైక్ ఇవ్వండి. సాంబార్ భలే ఉంది మాది, వేడి వేడిగా. ఇప్పుడు చెప్పమ్మా, అది కారం కారంగా ఉంది కదా. ఇలా వేడి వేడి తినేటప్పటికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి చూడు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానో తెలీదు, కూర పేరు చెప్పలేను. ఫుల్ ఆకలి. ఇంట్లో సరైన కాయగూరలు అంటూ ఏం లేవు, కానీ ఫుల్ ఆకలి అవుతుందండి. మరీ వెరైటీ, ఎప్పుడు తినలేదు మనం కూడా. భీమవరం మనకి మా ఊళ్ళమ్మ గుడి ఇంగువతో పులిహోర చేస్తారు మాదిరి. ఎంత బాగుంటుంది అనుకున్నాం. సూపర్. కంపల్సరీ భీమవరం వెళ్ళామంటే పులిహోర తీసుకోవాల్సిందే. మా నీకే తెలియకుండా ఏది దొరికితే అది వేసేసి వండేస్తానన్నావు కదా, స్టార్ట్ చేస్తున్నావా? అవునమ్మా, ఏది వండాలో తెలియట్లేదు కానీ ఏదో వెరైటీగా అయితే తినాలనిపిస్తుంది. ఇంకా సర్లే ట్రై చేద్దామని వచ్చాను. ఇగో కంద అయితే ముక్కలు చేశాను కదా, ఇక్కడ ఉడకబెట్టేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఆనపకాయలు కట్ చేసుకున్నాను. మిల్ మేకర్ కూడా వేసేద్దామని చెప్పేసి ఇదిగో మిల్ మేకర్ కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేశాను. ఓకే, ఏదేదో వెరైటీగా వేసేసి ఎన్నో రకాలు ఏదో మంచి వెరైటీ చేసేయాలనిపిస్తుంది. ఏదో ఎప్పుడు చేసేలా చేయాలనిపించట్లేదు ఏంటో మరి, అలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఏదో వెరైటీగా తినేయాలని. ఇదిగో ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తాను చూడు. కొంచెం మినపప్పు, శనగపప్పు, ఓకే, జీలకర్ర, ఆవాలు. ఓకే చాలే, ఇంకా మెంతులు వేయద్దు. ఇప్పుడు మనం అవి వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు వేసేద్దాం ఫస్ట్. ఓకే, ఇదిగో ఆనపకాయలు వేసేస్తున్నాను. అప్పుడప్పుడు అనిపిస్తున్నాను ఏమని ఇలా వెరైటీగా చేయాలి కానీ ఏం చేస్తా కూడా తెలియదు అనిపిస్తుంది. రోజు చేసి తీసుకొచ్చేసి ఏమనిపిస్తుంది అంటే చేయబుద్ది కాదు, లేదంటే ఏదన్నా వెరైటీగా చేయాలనిపిస్తుంది. ఇంకా పిచ్చి పిచ్చిగా ఏమున్నాయి ఇంట్లో, కంద చూస్తేనేమో కంద ఉంది, ఆనపకాయ ఉంది. సర్లే ఏదో చేసేద్దామని కట్ చేశాను ముందు అవుతాయి. ఇంక ఇక్కడికి వచ్చాక ఏదైంది ఆలోచిద్దామన్నాను కదా, ఇదిగో ఇలా చేస్తున్నాను. ఇప్పుడు అయితే ఫ్రై కింద అవుతుంది మరి అది. అంతే, ఏం చేద్దామో తెలీదు. ఇది మగ్గాక కంద కూడా వేసేస్తాను, ఉడకబెట్టిన కంద. అంతే, కూర ఎలా ఉందా అన్నది మనకి తినేటప్పుడు తెలుస్తుంది. ఇదిగో పచ్చిమిర్చి వేసేస్తున్నానే ఇందులో. ఇదిగో పచ్చిమిర్చి, కరివేపాకు, మిల్ మేకర్ ఇవి కూడా వేసేస్తున్నాను ఇందులో. ఈ వెరైటీ నేను ఎప్పుడు చూడలేదు కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది. మనం తింటాం చూడు, ఎంత బాగా చేస్తానో చూడు కూర. మనం తెలియకుండానే ఇలా వెరైటీగా అన్ని వండుకోవచ్చు, మన ఇష్టం. ఏదేస్తే ఏంటి, తినే ఐటమే కదా అన్ని. అలాగే ఏం చేస్తున్నానో తెలీదు, కూర పేరు చెప్పలేను కానీ ఆనపకాయ, మిల్ మేకర్, కంద కూర మూడు కలిపి కూరగా చేస్తాను. ఇంకా గ్రేవీ, కర్రీ ఏదైనా మన ఇష్టం కదా. అందులో వేసేస్తాను. నీకు మంచి వెరైటీగా చేసి పెడదామని. రోజు చేసినట్టు చేయబుద్ధి అవ్వట్లేదు, పైగా అసలు వండబుద్ధి అవ్వట్లేదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ తినాలి. ఫుల్ ఆకలి. ఇంట్లో సరైన కాయగూరలు అంటూ ఏం లేవు. మొన్న చేసిన ఆనగా ఇంత మొక్క ఉంది, కంది తెచ్చారు కదా అదో మొక్క ఉంది. ఇంక ఈరోజేమో ఉల్లిపాయలు తినము, ఎల్లుల్లిపాయలు తినము. ఇంకా సర్లే ఏం చేయాలి తెలియట్లేదు. ఇంకా ఇలా వండుదాం కదా అని ప్లాన్. ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు. అదే ఇంకా అవన్నీ వేయకుండా ఏదో చేసేద్దామని చేస్తున్నాను ఇప్పుడు. అయితే మన ఇష్టం, మనం ఎలాగైనా చేసుకోవచ్చు కదా. కానీ ఫుల్ ఆకలి అవుతుందండి. మొన్న ఏమో పడబడ చేసి పెట్టేశారు, పూజ అవ్వగానే తినేసారు. పూజ చేసుకుంటుంటే వండి పెట్టేశారు. ఇప్పుడేమో అలాగా పని ఉండి ఇంకా కుదరలేదు రోజు. అందుకని ఇప్పుడు ఆకలి వేస్తుంది నాకు అయితే బాగా. కానీ వెరైటీగా తినాలనిపిస్తుంది. మామూలుగా ఎప్పుడులాగా పప్పు తినాలనిపించట్లేదు, ఏం తినాలనిపించట్లేదు. మరీ వెరైటీ ఎప్పుడు తినలేదు మనం కూడా.
ఎలా వస్తుందో చూడాలి. ఇప్పుడు ఆనపకాయ పాలేసి ఇక్కడ వండుకోవచ్చు, మిల్ మేకర్ వండుకోవచ్చు, అన్ని సెపరేట్ గా కామన్ ఇక్కడ వెరైటీగా తినాలనిపిస్తుంది. అన్ని మిక్సింగ్ చేసి వండేస్తున్నాను ఇప్పుడు. అవుతుందమ్మా అవుతుంది, కంగారు పడకండి. ఇదిగో ఇక్కడ అయితే కంద ఉడికింది, నేను ఏం చేసాను ఇలాగా వడేసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇంకా భలే వెరైటీ. ఆలు ఫ్రై లెక్క కూడా ఉంటదేమో. ఆలు ఫ్రై లెక్క కాదు, ఇంకా ఇంకా చాలా టేస్టీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఓకే, దీనికి ఏం పేరు పెట్టచ్చు చెప్పు? మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంటారు కదా, అలా ఫ్రైకి ఏదో అనొచ్చేమో. అనొచ్చు, కానీ పేరు ఏం పెడదాం? ఎలా పెడదాం పేరు? వండేదానివి తమరే చెప్పండి. అంటే వెరైటీగా ఆలోచించు మాధు చక్కగా. ఇప్పుడు ఆనపకాయ ఉంది, కంద ఉంది, మిల్ మేకర్ ఉంది, ఈ 3 పేర్లు పెట్టి చెప్పి ఇగురు అనలేం కదా, ఇగురు కూర ఫ్రై అనలేం కదా. ఏ అనట్లేదా? పన్నీర్ వేసి బఠానీ వేసి కర్రీ అనట్లేదా? అలాగా కంద ఆనపకాయ మిల్ మేకర్ ఫ్రై లేదు, మిల్ మేకర్ కంద ఆనపకాయ ఫ్రై అయ్యేది మన ఇష్టం. మాది కాయగూరలు అయితే ఏంటి, ఏదైనా మన ఇష్టం ఎలా వండుకుంటే, కానీ కూర మంచిగా వండుకోవాలి. వేసుకోకూడదు వేసుకోకూడదు. ఇప్పుడు పాలకూర టమాటా మిక్స్ చేసి వండకూడదు అంటారు. అవునవును, అలా వేసుకోకుండా ఏ అయినా సరే మంచిగా కలుపుకొని మంచి వెరైటీగా వండేసుకోవచ్చు మంచిగా. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేస్తావా? ఇప్పుడు ఇదే కొంచెం మగనిచ్చి. మళ్ళీ ఏం కట్ చేస్తున్నావమ్మా? టమాటా కట్ చేస్తున్నారు. ఎందుకు? ఫ్రైలో వేయడానికి కాదు, ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటున్నాం. పక్కనే చారు లాంటిది ఏదైనా ఉంటే బాగుంటది కదా. బతికించావు. ఇంకేంటి కాయగూరలు? నాకే తినబోద్ది అసలు అలాగా. అవునా? పక్కన చారు అలాంటిది ఉంటే పప్పు చారు కానీ బాగుంటది. అవును, మనకి సాంబార్ పౌడర్ ఉంది కదా ఆల్రెడీ, ఇది బెస్ట్ ఐడియా. ఇంకా టమాటాలు ఉన్నాయి, 2 టమాటాలు వేసి, ఓన్లీ ఎక్కువగా కాదు, అన్ని కాయగూరలు ఏమి లేవు కాబట్టి ఇగో సాంబార్ పౌడర్ ఉంది కాబట్టి కొంచెమే ఉంది. ఇంక ఇగో 3 టమాటాలు కట్ చేసేసాను, పచ్చిమిర్చి, కరిమాకు. ఇక్కడ వాటర్ పెట్టుకున్నాను, ఇది ఇందులో వేసేస్తున్నా. ఓన్లీ వాటర్ లో మరిగిస్తున్నా? ఓన్లీ మరి అంతే. ఈ చెక్క కట్ చేయలేదే, కట్ అవ్వలేదు. ఇప్పుడు ఇది మరిగాక పౌడర్ వేసేయడం? ఇప్పుడే వేసేస్తాను పౌడర్ కూడా. ఓకే, మనం ఏమి చింతపండు అలాంటివి ఏమి వేయక్కర్లేదు కదా ఇందులో. చక్కగానే ఓన్లీ బెల్లం సాల్ట్ వేసుకోవాలి అంతే. ఓకే, ఇది ఎంతవరకు వచ్చింది? ఇంకా ఇప్పుడు సాల్ట్ వేస్తానండి. మగ్గుతుందా? రెడీ మనకి. చూసావా, ఇన్స్టెంట్ కదా, ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటే. ఇన్స్టెంట్ సాంబార్ రెడీ. పౌడర్ అయ్యగానే చేసేసుకోవచ్చు. చూడు, మనకి ఇది మరగడమే ఉంది ఇంకా, అందుకని ఇంకా చేసేద్దాం త్వరగా అయిపోద్ది కదా అని చెప్పేసి చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేద్దాం. పింక్ సాల్ట్ వేస్తున్నాను. పింక్ కలర్ సాల్ట్ వాడితే మంచిదంట మాధు, అందుకే తెప్పిస్తా. బ్లాక్ సాల్ట్ ఒకటి, పింక్ కలర్ ఒకటి వాడమంటున్నారు. బ్లాక్ తక్కువేలే, నేను చాట్ మసాలా అట్లా వేస్తా. అవునవును, మనం సాసుల్లో అట్లా వేస్తాం కదా, అది ఎక్కువగా యూజ్ చేస్తాము. పింక్ సాల్ట్ మంచిదంట, అందుకని అది తెప్పిస్తా. ఇంకా పసుపు వేసాను. ఇది కాసేపు అలా మగ్గ పెడితే ఉప్పు బాగా పట్టేస్తాయి కదా. కారం వేస్తాను, ఒక 2 minutes తర్వాత వేస్తాను. ఓకే మా, ఎంతవరకు వచ్చింది నీ వెరైటీ కూర? ఎంతవరకు వచ్చిందంటే ఇదిగో పప్పుచారు అయితే ఇదిగో సాంబార్ మరిగిపోతుంది. ఇందులో సాల్ట్ వేద్దాము. ఇదిగో సాల్ట్ వేసేస్తున్నా. ఇంకా అందులో బెల్లం వేసుకుంటే బాగుంటది కదా. అవును, కంపల్సరీ సాంబార్లో బెల్లం వేసుకుంటేనే బాగుంటది. ఇంతగా ఆ కూర ఎక్కడ దాకా వచ్చింది? ఇదిగో కొంచెం వేస్తున్నానే. ఓకే, కొంచెం తీగా బాగుంటది. ఆ కూర ఎంతవరకు వచ్చిందంటే కొంచెం కంద మగ్గాలి, అందుకని మూత పెట్టాను అనమాట. ఇక చూడండి ఎంత బాగుంది. అంతే, పక్క నుంచి ఇది ఫ్రై అని చెప్పేసి మీకోసం ఇదిగో సాంబార్ పెట్టేస్తాను. సాంబార్ మరి కదా, ఫ్రైలో మా ఆయనకేమో అన్ని ఇగుర్లు పులుసులు కావాలి, మరి ఫ్రై చేస్తే ఎక్కడ నచ్చుతుంది, అందుకని మీకోసం సాంబార్ చేస్తున్నా. కొంచెం కంద మగ్గాలమ్మా, అందుకని చెప్పేసి ఇంకా మగ్గలేదా? ఉడికించాను, కొంచెం తక్కువ ఉడికినట్టు అనిపించింది. ఇదిగో ముక్క మధ్య మధ్యలో తినండి. అంటే కొంచెం ఇదిగో కొంచెం ఉందా?
అంటే ఇంకా అది కూడా అవ్వాలి కదా, ఈ టైంలో కొంచెం సేపు మగ్గ పెడదామని చెప్పేసి అలా మగ్గ పెడుతున్నా. ఏం కంగారు, స్లోగా చేయి పర్వాలేదు. స్లోగా చేయి పర్వాలేదు. కొంచెం లేట్ అయినా లాస్ట్ లో టేస్టీగా తింటే ఇంకా ఐటమ్స్ బాగున్నాయి కదా, అది మేనేజ్ అయిపోద్ది అలాగా. అని పర్ఫెక్టా? సూపర్. మా ఆకలి వేస్తుంది, ఇంకెంతసేపు? అయ్యో కంగారు, ఇదిగో అమ్మా తాలింపు వేసేస్తున్నాను. ఇది మరిగిపోయిందా? ఇక్కడ చూడు, చక్కగా ఆయిల్ పెట్టేసాను, ఆవాలు జీలకర్ర కన్మాకి వేసాను. ఓకే, ఇంకా ఇంగువ వేద్దాం. మనం ఎల్లుల్లిపాయలు వేసుకోం కదా ఈ రోజు, అవును, అందుకని ఇంగువ వేసేద్దాం. సరే, ఇంగువ వేసుకుంటే వంటల్లో చాలా బాగుంటది మాకు, మంచి స్మెల్, టేస్ట్, ఇంగువ వాడాలి. చాలా ఇంకెంత పిండి. మనకి ఎల్లుల్లిపాయలు లేవు కదమ్మా, కొంచెం వేద్దాం. చక్కగా బ్రాహ్మిన్స్ అవుతాయి, ఎంత బాగా వాడతారో ఇంగువ అవుతాయి, అన్నిట్లో ఇంగువ, ప్రతి దాంట్లోనూ. చక్కగా భీమవరం మనకి మా ఊళ్ళమ్మ గుడి ఇంగువతో పులిహోర చేస్తారు మాదిరి, ఎంత బాగుంటది అనుకున్నావు. సూపర్. కంపల్సరీ భీమవరం వెళ్ళామంటే పులిహోర తీసుకోవాల్సిందే. దేవుడి ప్రసాదంలో పెడతారు, చాలా బాగుంటది టేస్ట్. ఓకే, సూపర్ ఉంటది. మరి నువ్వు కూడా ఒకసారి చెయ్యొచ్చు కదా. ఏంటి పులిహోర చేశాను కదా, చింతపండే పులిహోర, అది ఇంగువ పులిహోర. ఇంగువ పులిహోర అంటే చింతపండు పులిహోర అంటే అందులోనే ఇంగువ వేస్తారు. ఇంగువ ఎక్కువ వేస్తారు అంటున్నాను. ఓకే, బ్రాహ్మిన్స్ అన్నది బాగా ఎక్కువ వాడతారు ఇంగువ అన్నది. చక్కగా ఇంగువ ఫ్లేవర్ తోటి మంచి చాలా బాగుంటది పులిహోర అయితే. చక్కగా గుళ్ళో పులిహోర. మనం కొల్లేరమ్మ గుడి, పెద్దింట్లమ్మ గుడికి అయ్యి వెళ్ళినప్పుడు, నేను కొడుతోటి ఉన్నప్పుడు నువ్వు కొడులో ఉన్నావు అనమాట. కొల్లేరు పెద్దింట్లమ్మ గుడికి అయ్యి మొక్కులు అవి ఉంటే తీసుకుని వెళ్ళేవారు. అప్పుడు మధ్యలో భీమవరం తగులుతుంది కంపల్సరీ, అక్కడ పులిహోర తీసుకుంటాం కంపల్సరీ. అది ప్రసాదం. అంటే వెళ్ళి పులిహోర తీసుకోవడం కాదు, వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత, దర్శనం చేసుకున్న తర్వాత పులిహోర తీసుకుంటాం అనమాట. అది మీకు గుడికెళ్ళకి దర్శనం చేయకుండా ఎందుకుంటాం కానీ. మా ఊళ్ళమ్మ గుడి చాలా బాగుంటది. అయ్యిందా? తాలింపు అయిపోయిందమ్మా ఇక్కడ, ఇంకా వేసేస్తున్నా. ఓకే, తాలింపు వేయగానే మంచి స్మెల్. అది ఆహా, చాలా బాగుంది. మనం కారం వేసుకోలేదు కదా, ఇప్పుడు కారం, ఉప్పు వేసేసావు కదా. ఉప్పు వేసాను కదా ఇందాక, కొంచెం చికెన్ మసాలా పౌడర్ కూడా వేద్దాం. ఓకే, పైన బాగుంటది అలా చల్లితే ఫ్రైలో. ఆలు దాంట్లో కూడా నువ్వు చల్లుతావు, చాలా బాగుంటది. ఇంకా చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంది. పక్కన సాంబార్ వేసుకొని నంచుకొని తింటే బాగుంటది, చాలా బాగుంటది. సూపర్. అస్సలు ఈ ఐటమ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా చూసావా, మనం అనుకునే ఐటమ్ ఎంత బాగా వచ్చిందో చూడు, ఫ్రై చేస్తుంటే కదా. ఆనపకాయ నాకు ఇలాగే అని ఇప్పుడు ఈగరు తినాలని లేదు, తినము. ఉల్లిపాయలు వేసుకోము, పులుసు తినము, అవి ఏం తినబుద్ధి అవ్వట్లేదు. ఏదో వెరైటీగా కొత్తగా అనిపించింది. సర్లే ఇలా చేద్దాం అనిపించి ఇలా చేసాను. చాలా బాగుంది. ఎలా ఉందండి? చాలా బాగుందండి. చెప్పండి, నేను ఎలా చేసాను అనుకుంటారు? చాలా చాలా బాగుంది టేస్ట్. అది మీకు ఇలా చూస్తుంటే మీకు ఏం గుర్తు రావట్లేదా అసలు? చెన్నై చెన్నై వెళ్ళాము చూడు మనం. అక్కడ మనం హోటల్కి వెళ్ళాము. వెళ్తే ఏంటి రైస్ పెట్టారా? రైస్ పెట్టి బఠానీ, పెద్ద బఠానీలు అనమాట. పెద్ద శనగలు, బఠానీలు కాదు, పెద్ద శనగలు ఉంటాయి చూడు వైట్వి, అందులో కొబ్బరి వేసి ఫ్రై చేశారు. సరే తెచ్చి పెట్టారు కదా అనుకున్నాము. అందరూ తిందామని స్టార్ట్ చేసి లోగా తెచ్చి సాంబార్ పోసేసారు పైన. ఒక కర్రీ ఏంటి, 4-5 రకాలు ఉన్నాయి కదా. అది తినే రోజులు తెచ్చి పోసేసారు. ఏంటి ఇలా పోసేస్తున్నారా అనుకుంటే అక్కడ అదే షాక్ అయిపోయాను. ఇదేంటి కూరలతో తినకుండా సాంబార్ పోసేసారండి అని. తర్వాత అర్థమైంది ఇది చెన్నై కదా, చెన్నైలో అయితే సాంబార్ లో అన్ని నంచుకొని తింటారు. మనం చిన్నప్పుడు వెళ్ళాము. అలాగే ఇప్పుడు మన ఫ్రై ఇలా పెట్టుకొని పక్కనే చక్కగా మన సాంబార్ వేసేసుకొని తినేటివే. బాగుంటది, చాలా బాగుంటది. ఆలు ఫ్రై లెక్క ఉంటది నాకు తెలిసి. వెరైటీ ఎలా ఉందమ్మా? సూపర్, మాటలు లేవు. చాలా బాగుంది ఫ్రై అయితే. మంచి రెసిపీ కనిపెట్టావు అయితే. మన ఇష్టం, మనం వెజిటేబుల్స్ ఏమైనా వేసుకొని వండుకోవచ్చు. రెండు మిక్స్ చేసుకొని వండుకోకుండా, అదే పాలకూర టమాటా చెప్పాను కదా, అలా వండుకోకుండా మిక్స్ చేయనవి వేయకుండా మిక్స్ చేసినవి అన్ని వేసుకొని చేయొచ్చు. మిల్మేకర్ వేసాను చూడు, మరి ప్రోటీన్ కదా. అవునవును. కంద
ఆనగా వేసాను కానీ ఎక్కడ కనబట్టలేదు అది. ఇది రైస్ లో కూడా కలుస్తుంది, సాంబార్ లో చాలా చాలా బాగుంది. ఎందుకంటే అది స్టార్ట్ చేస్తారు అప్పుడు సాంబార్ వేసుకొని తీసుకున్నా నేను అమ్మ చెప్తుందిగా. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. ఎప్పుడు మనకి నీకు తమ్ముడికి నాకు ఫ్రై అంటే బాగా ఇష్టం. అవును. డాడీకి ఇగురు పులుసు అంటే ఇష్టం. అందుకని సాంబార్ వేసుకుని నేను పెట్టేసుకోమన్నాను. నేను ఇలా కలుపు తింటాను కదా, సూపర్ ఉంది. రైస్ లో బాగా ఉత్తి కలుస్తుంది. ఫ్రై తోనే మొత్తం మనం తినేస్తాం రైస్. అంత పిచ్చి ఫ్రై అంటే అవును. దొండకాయ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ డాడీకి అది ఉంటే పక్కన కంపల్సరీ ఇంకో ఐటమ్ ఉండాలి. ఈగుర్లు అంటే ఎంత ఇష్టమో డాడీకి. గ్రేవీగా వాటరీగా ఉండాలి, చారు లెక్క పులుసులు. పులుసు చాలు. దాని పక్కన ఇంకా ఎన్ని కూరలు పెట్టి నంచుకొని అలా తింటూ ఉంటారు. అంతే. మనం ఎప్పుడు ఒకటే చేసామో అని అన్నామా ఇంకా అంతే. ఇంకా అసలు ఈ పక్కన పప్పు కానీ లేదా ఇగురు ఐటమ్ కానీ ఇది చేసావు సరే ఇంకేంటి అని అడుగుతారు. ఫ్రైలో డాడీకి లెక్కలోకి రావు. పులుసు ఆ పప్పు చారులు లేకుండా. ఇప్పుడైతే ఐటమ్స్ అదపడారు. కర్రీ వెరైటీగా ఉంది. మీకోసమే చేసిన సాంబారు, లేకపోతే తింటాం కదా కష్టమైపోద్ది. మాకంటే మేము చాలా ఇంట్రెస్ట్గా తింటాం ఫ్రైడ్ అంటే. చాలా బాగుంది మాకు, సూపర్ ఉంది. మిల్ మేకర్ అది ఎలా ఉంది మాకు? నువ్వు తిన్నావు కదా, చెప్పవేంటి? చాలా 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 బాగుంది. చికెన్ మసాలా పౌడర్ వేసాం, అవును. కొంచెం స్పైసీగా బాగా తగులుతుంది కదండి. మీరు సాంబార్ వేసుకున్నారు, నేను రైస్ తో తిన్నాను, కొంచెం బాగా కలుస్తుంది కూడా, బాగుంది. అనగా వేసాం కానీ అస్సలు కనపడుతుంది. అవును, అది కనపడకుండా ఈ రెండే కనపడుతున్నాయి కానీ కూర టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. చాలా బాగుంది. ఉత్తుగానే తినేయచ్చు అలాగా. చాలా బాగుంది. హైలైట్ కంద సూపర్ ఉంది. ఏదో చిప్స్. అవును, నువ్వు కొంచెం బాగా రోస్ట్ చేసావు కదా, క్రిస్పీగా లైట్గా నువ్వు రోస్ట్ అయ్యి బాగా టేస్ట్ సూపర్ ఉన్నాయి. ఉత్తుగా కూడా సూపర్ ఉన్నాయి. ఇలా పెట్టుకొని ప్లేట్ కూడా తినేయచ్చు. అవును, అదే అంటున్నాను. కొంచెం కారం చికెన్ మసాలా వేసావు కాబట్టి సూపర్ ఉంది. సాంబార్ భలే ఉంది మాది, వేడిగా. ఇప్పుడు చెప్పమ్మా టేస్ట్ ఎలా ఉంది? అది కారంగా ఉంది కదా, ఇలా వేడి తినేటప్పటికి కళ్ళలో నీళ్ళు వచ్చేసి చూడు. కాంబినేషన్ చాలా చాలా సూపర్ ఉంది. అదిరిపోయింది, చాలా బాగుంది, సూపర్. వేడిగా నీళ్ళు ఉంటే కారంగా ఉంది కదా, లైట్గా కొంచెం స్పైసీగా చేసావు. కళ్ళలో నీళ్ళు తింది. సాంబార్ వేడిగా ఉంది కాబట్టి. సాంబార్ వేడిగా ఉంది కాబట్టి, కానీ మనకి సాంబార్ ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది మాది. అవును, ఓన్లీ టమాటా వేసాను, పౌడర్ వేసాను అంతే, ఇంకా చింతపండు ఏమీ లేవు, అందులోనే అన్ని మిక్సింగ్. భలే ఉంది సాంబార్ అయితే. అదిరిపోయిందండి మన లంచ్, సూపర్ అండి. అన్నం వేసుకోండి. చాలా ఎక్కువైపోయిందా? సాంబార్ తో బాగా లాగేసిన. సూపర్ ఉంది మాది, చాలా బాగుంది కదా. చాలా చాలా ఐటమ్స్ సూపర్, చాలా చాలా బాగున్నాయి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్ని వెంటనే మీకు రీచ్ అవుతాయండి. ఫుల్గా చూడండి, స్కిప్ చేయొద్దు అసలు. వీడియో అనేది చాలా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా చూసి మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి తప్పకుండా ట్రై చేయాలి. చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పనిసరిగా లైక్ ఇవ్వండి. చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, తప్పనిసరిగా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.